జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ మరోసారి తన సత్తాను చాటుకుంది. ఆ క్రెడిట్ ఎవరి ఖాతాలోకి వెళ్తుంది? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అని కొంతమంది అంటున్నారు. మరి నిజంగా ఈ గెలుపు ఎవరి ఖాతాలో పడుతుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను చేతలలో చేసి చూపించారా? జూబ్లీహిల్స్ గడ్డను కాంగ్రెస్కు అడ్డాగా ఎలా మార్చారు అనేది ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీనియర్స్ సహా నాయకులందరినీ గల్లీ గల్లీలో తిప్పింది. అన్ని రకాల వనరులను సమకూర్చి గెలుపు మాత్రమే కనిపించిందన్నట్లుగా యుద్ధం కూడా చేసింది. జూబ్లీహిల్స్లో పార్టీ కాస్త ఎక్కువగానే కష్టపడాల్సి వచ్చిందన్న అభిప్రాయం కూడా ఉంది. అసలు బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా చెమటోర్చారు. తాము ఫైట్ టైం కూడా కీలకంగా ఉంది. ఇక 3 నెలల ముందు నుంచి 3 మంత్రులకు ఉప ఎన్నికల బాధ్యతను అప్పగించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ వాళ్ళు ఆశించినటువంటి స్థాయిలో వర్కౌట్ చేయలేకపోయారనేటువంటి ఫీలింగ్ పార్టీ పెద్దల్లో ఉండిపోయింది. ఇక ఆ తర్వాత నేరుగా రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి డివిజన్స్ వారీగా మంత్రులకు బాధ్యతలను ఇవ్వడం, ఆయనే స్వయంగా పర్యవేక్షించడంతో పాటు క్షేత్రస్థాయిలో రోడ్ షోలు కూడా నిర్వహించారు. ప్రతి 100 మంది ఓటర్లకు ఒక నాయకుడిని కేటాయించి పని చక్కబెట్టేశారు. ఇక ఆ తర్వాత నుంచి కాంగ్రెస్ క్యాడర్ లీడర్స్లో గెలుపు ధీమా వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడిక గెలుస్తామా లేదా అన్న మీమాంస నుంచి గెలుపు గ్యారంటీ మెజార్టీ గురించే మాట్లాడుకుందాం అనేలాగా పరిస్థితి మారిపోయిందంటే అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవే ప్రధాన కారణం. అలాగే ఆయన బాధ్యతలు అప్పగించిన వారిలో మెజార్టీ నేతలు గ్రౌండ్లో సమర్థవంతంగా పరిస్థితిని చక్కబెట్టారు. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కూడా అన్ని రకాలుగా మంత్రుల్ని సమన్వయపరుస్తూ వచ్చారు. ఇక పోల్ మేనేజ్మెంట్ విషయంలో గతంలో ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్ నేతలు మంచి సమన్వయంతో పనిచేశారు. అందుకే గెలుపు గ్యారంటీ ధీమా ముందు నుంచి కనబడుతుంది. ఇక పోలింగ్ సరళి ఎగ్జిట్ పోల్స్ వచ్చాక కాంగ్రెస్లో కాస్త డిసప్పాయింట్మెంట్ కనిపించింది. ఇక రేవంత్ రెడ్డి మాత్రం అదే కాన్ఫిడెన్స్తో ముందుకు వస్తూ ఉన్నారు. మొదటి నుంచి అన్నీ తానే నడిపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్వేలను నమ్మవద్దంటూ ముందు చెప్పేశారు. అనుకున్నట్లుగానే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,656 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దీంతో రేవంత్ రెడ్డి 1000 ఏనుగుల బలం తోడైపోయింది. ప్రస్తుతం ప్రభుత్వ పార్టీ పరంగా చాలా సవాళ్లు ఉన్నాయి కాబట్టి వాటిని సెట్ చేసుకునే అవకాశం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ద్వారా వచ్చింది. జూబ్లీహిల్స్ క్రెడిట్ మొత్తం ముఖ్యమంత్రి ఖాతాల్లోకి వెళ్ళింది. అయితే ఎన్నికలకు 2 రోజుల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. అక్కడి పెద్దలతో భేటీ కూడా అయ్యారు. జూబ్లీహిల్స్ విజయం పైన కూడా చర్చించినట్లుగా చెప్తున్నారు. పెద్దలకు భరోసా కల్పించిన రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం హైదరాబాద్కు చేరుకున్నారు. వెంటనే కౌంటింగ్ ఏర్పాట్లు కూడా ఆరా తీశారు. కౌంటింగ్ సమయంలో ప్రతి రౌండ్కు సంబంధించినటువంటి వివరాలను కనుక్కుంటున్నారు. మొత్తంగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ 24,658 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి వ్యూహమని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఈ విజయం రేవంత్ రెడ్డికు మరింత బూస్ట్ని కూడా తీసుకువచ్చింది. తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇదొక మంచి అవకాశమని కూడా అంటున్నారు.